దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుడు ఎంత మంచివారై ఉన్నారు. దేవుడు ఈ దినాల్లో ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో దేవునిని మనం తెలుసుకోవాలని, దేవునిని మనం కలుసుకోవాలని, దేవునితో కలిసి మనము ఈ లోకంలో ఈ చెడ్డ దినాలలో జీవించాలని ఆయన ఎంతగానో మన పట్ల ప్రేమ చూపి ఉన్నారు. రండి, ఒక అద్భుతమైన వచనాన్ని మరొకసారి ఈ వచనాన్ని ధ్యానించుదాం. లూకాసు వర్తమానము 2వ అధ్యాయంలో నాకు ఇష్టమైన మాట, మరొకసారి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఎంతో ఆశీర్వాదం ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుని మాట. రక్షకుడు ఈ లోకంలో మనల్ని రక్షణతో పాటు అన్నిటిలలో సంతృప్తిపరిచి, కాపాడి, తోడయుండి, నడిపించి, ఆయన రాజ్య వారసులుగా చేస్తూ ఈ లోకంలో ఎంతగానో మనల్ని దీవెనకరంగా ఉంచడానికి తండ్రి అభీష్టమైంది. ఈ రక్షకుడు మనకు దొరకటం, ఈ రక్షకునితో మనం కలిసి ప్రయాణం చేయటం మనకు చాలా గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. ప్రియులారా, అనేకులకి రక్షకుడు లేడు కనుకనే వారు భయానకమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో జీవించడానికి గల కారణం. అనేకులకి రక్షకుడు లేడు. అందుకనే దురలవాట్లలో, ఆచారాల ముసుగులో, అవిధేయత పదములో కొనసాగటానికి గల కారణం. అనేకులకి రక్షకుడు లేడు వారి జీవితాలలో. కనుకనే వారు విచ్చలవిడితనానికి వారి యొక్క మనసుని అపవిత్రపరచుకోవటానికి అప్పగించుకొని ఉన్నారు. అందరి గురించి నేను చెప్పట్లేదండి, కొందరు జీవితాలు మనం చూస్తుంటే అర్థమవుతుంది కదా. రక్షకుడు లేడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు ఒక మంచి విషయాన్ని గుర్తించు. రక్షకుడు నీ కొరకు ఉన్నాడు. రక్షకుడు మన కొరకు ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఆయా స్థలాల్లో రక్షక భట నిలయం అని చూస్తాము కదా. మరి ఎంతవరకు వాళ్ళు రక్షకులుగా ఉండి ప్రజలను కాపాడుతున్నారో వారి యొక్క మనసాక్షి తెలుసండి. అయితే ఈయన అలా కాదు. ఈయన రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ ఈ ఆనందాన్ని మనకు తీసుకొని వచ్చింది. చూడండి, ఒక వ్యక్తి ప్రమాదంలో ఉంటే ఆయా సందర్భాల్లో తుఫాను వల్ల కానివ్వండి, భూకంపాల వల్ల కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆ నష్టాల్లో ఒక ప్రత్యేకమైన బలగాలను దించుతారు. వాళ్ళు రక్షించడానికి వచ్చారు అంటారు కదా. వారు చాలా ప్రయాసపడి ఆ పరిస్థితుల్లో నుండి ప్రజలను విడిపిస్తారు. వారిని రక్షకులుగా అనటంలో ఉంది, అర్థం ఉంది. అయితే లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు రక్షకుడు అందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఇది క్రిస్మస్. ఈ సత్యాన్ని ఎరిగి, నా కొరకు రక్షకుడు వచ్చి ఉన్నారు అనే ఈ సత్యాన్ని ఎరిగి ఎల్లప్పుడూ నీవు క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని మరి అనుభవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.